నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 30వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం 4వ పాదం నుండి భరణి నక్షత్రం 3వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది ఈరోజు మొత్తంలో. అయితే అశ్విని నక్షత్రాధిపతి కేతువు, భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, ఇక మేషరాశి అధిపతి కుజుడు. ఈ కేతువు సింహరాశిలో కాలపురుష కుండలిలో సింహరాశిలో సంచరిస్తున్నాడు 5వ స్థానంలో. అలాగే రాశ్యాధిపతి కుజుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కూడా ధనుసు రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ రోజున ఇతర గ్రహ గోచారాలు ఎలా ఉన్నాయి అంటే కనుక మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు. ఇక సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. ఇక ధనుసు రాశిలో 4 గ్రహాల సంచారం అనేది ఉంది. అంటే శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి కూడా సంచారం చేస్తున్నారు. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం. ఇది గ్రహాల స్థితిగతులు ఖగోళంలో. అయితే రాశుల వారీగా చెప్పుకుంటూ ఆయా భావాలు ఆ రాశులకి ఏ భావాలు అవుతాయి అనేది, చంద్రరాశి ఏ భావం అవుతుంది అనేది చెప్పుకుంటూ చివరిలో పరిహారాలు కూడా చెప్పుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి, ఈ మేషరాశి వారికి ఈరోజు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. అయితే వీరికి ఈరోజు అంత అనుకూలతలు ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు వీరికి వేల్నాడు శని వ్యయస్థానంలో శని సంచారం జరుగుతుంది. తృతీయంలో గురు అనుకూలం లేడు, కేతులు అనుకూలంగా లేడు. అలాగే నవమ భావంలో కూడా ఒక శుక్ర బుధలు కొద్దిపాటి అనుకూలంగా ఉన్నారు కానీ కుజరవులు అనుకూలంగా లేరు. అలాగే రాహు కొద్దిపాటి అనుకూలంగా ఉన్నా కానీ 4 గ్రహ కూటమి వల్ల అక్కడ కొంచెం విపరీతమైన ప్రభావాలే ఉంటాయి ఆ యుతిలో అనేది చెప్పవచ్చు. అయితే ఈరోజు మాత్రం ఈ మేషరాశి వారికి నవమాలు రాష్ట్రాధిపతి శుక్రుడు, కేతువు 5లోను ఎవరు కూడా అనుకూలంగా లేరు ఈరోజు అనేది చెప్పచ్చు. అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి. అవి ఎలా అంటే శారీరక అలసట పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక మానసిక ఒత్తిడి కలగవచ్చు అనేది కూడా సూచిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రయాణాలు అయితే కనుక అనుకూలంగా లేవు, వాయిదా వేయడం ఎంతైనా మంచిది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జనరల్గా రాశిలోనే చంద్ర సంచారం జరిగేటప్పుడు కొద్దిపాటి అనుకూలతలన్నా వస్తాయి. కాకపోతే ఈరోజు ఇతర గ్రహాలు ఆ చంద్ర నక్షత్రాలు ఎక్కడైతే స్థితి పొంది ఉన్నాయో ఆ రాశ్యాధిపతులు అవి అనుకూలంగా అంతగా లేవు. రాశ్యాధిపతి కుజుడే నవమంలో అనుకూలంగా లేడు. ఇక రవి అనుకూలంగా లేడు. ఆరోగ్యం చూస్తే కనుక శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు నవమంలో 4 గ్రహాల సంచారానికి ప్రయాణాలు కూడా అంత అనుకూలించు, వాయిదా వేయాలి. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా అంత అనుకూలతలు లేవు అనేది చెప్పచ్చు. కొద్దిపాటి అనుకూలతలు అయితే వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కొంచెం మంచిగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. కాకపోతే కొంచెం ఏకాగ్రత, పని మీద శ్రద్ధ, చదువు స్టడీస్ మీద తగ్గవచ్చు అనేది ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇలాంటి అననుకూలతలు ఉన్నాయి. మేషరాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. చంద్ర సంచార ఆధారిత ఫలితాలు అనుకూలంగా ఉండవు. ఇక ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి కొద్ది అనుకూలతలు రావచ్చు. ఎందుకంటే శని అనుకూలిస్తున్నాడు, కొద్దిపాటి గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యయస్థానంలో చంద్ర సంచారం అంటే డెఫినెట్గా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు పడవచ్చు, కానీ వస్తువులు పోకుండా జాగ్రత్త చేసుకోండి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతనకు మనసు పెట్టండి. ఈరోజు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమించవచ్చు. మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వృషభ రాశి వారికి.
ఇక మిథున రాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. కానీ ఆ, ఈ సప్తమంలో అక్కడ రాశిలో గురువు సప్తమ దృష్టితో 4 గ్రహాలని చూడటం జరుగుతుంది. సప్తమంలో బుధ శుక్రులు తప్పితే మళ్ళీ కుజరవులు అనుకూలంగా లేరు. కాకపోయినా కానీ వీరికి కొద్దిపాటి అనుకూలతలే కనిపిస్తున్నాయి లాభస్థానంలో. కాబట్టి చంద్ర సంచారం ఆర్థికంగా అనుకూలమైన రోజు అనేదిగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆశించిన లాభాలు అయితే అందుతాయి అనేది చెప్పచ్చు. స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. 11వ స్థానం స్నేహితులకి సంబంధించింది, దూర ప్రాంత బంధువులకి. ఉద్యోగంలో కూడా పై అధికారుల ప్రశంసలు అవన్నీ మామూలుగా యథావిధిగా ఉంటాయి. వ్యతిరేకత అనేది ఉండదు. నూతన పెట్టుబడులకైతే కనుక ఇది మంచి సమయం అనేది చెప్పచ్చు. ఈ విధమైన మంచి అనుకూలతలే ఉన్నాయి మిథున రాశికి. కర్కాటక రాశి వారికి అయితే ఎలా ఉంటుందంటే, కర్కాటక రాశి వారికి దశమంలో చంద్ర సంచారం అంటే వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్, వాటికి గుర్తింపుకు కానీ వచ్చే అవకాశాలు ఉన్న వారికి ఈరోజు తెలిసే సమాచారం కానీ, ఒక సమాజంలో గౌరవం పెరగటాలు, పనులలో విజయం సాధించటాలు, ప్రయాణాలలో అన్నిట్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి లాభంగా ఉంటుంది ఈరోజు అని చెప్పచ్చు. సింహరాశిని అనుసరించి 9వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి భాగ్యస్థానం, అదృష్ట స్థానం అనేది చెప్పచ్చు. కుజస్థానం కూడా మేషరాశి వీరికి అనుకూలమైన మిత్రస్థానమే కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు వీరికి అని చెప్పచ్చు. 11లో గురువు అనుకూలిస్తున్నాడు. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు అని చెప్పచ్చు. తండ్రి లేదా గురువుల మద్దతు ముఖ్యంగా ఈరోజు లభిస్తుంది వీరికి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. నిన్నటి మీద ఈరోజు పర్వాలేదు అనేది సింహరాశి వారికి. కన్యారాశి వారిని రాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. కొద్దిపాటి అష్టమం అంటేనే కొద్దిపాటి అనుకూలతలు తక్కువ, కొంచెం కష్టాలు. అంటే రాశాధిపతి కూడా 4లో సంచారం చేస్తున్నాడు. కుజునితో యుతి ఉన్నది. పైగా అష్టమాధిపతి కూడా అక్కడే ఉన్నాడు 4లోనే. కాబట్టి కొద్దిపేట జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయాల్లో, ముఖ్యంగా కన్యారాశి వారికి ఈరోజు. ఊహించిన ఖర్చులు, సమస్యలు ఎదురవ్వచ్చు. ఇక ప్రయాణాలలో అయితే కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు లేకపోయినా కానీ కొద్దిపాటి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు వీరికి కొద్దిపాటి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, పెరుగుతుంది కూడా ఈరోజు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు, కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈ కన్యారాశి వారికి. ఇక తులారాశిని అనుసరించి 3లో 4 గ్రహాల సంచారం అయితే 7లో కుజుడు సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు. కొద్దిపాటి అనుకూలతలు తక్కువగానే అనిపిస్తున్నాయి. తృతీయంలో 4 గ్రహాల కూటమికి అంత అనుకూలంగా లేదు. కాకపోతే బుధుడు తప్పితే 3 గ్రహాలు కొంచెం అనుకూలంగానే ఉండొచ్చు. శుక్రుడు కూడా 3లో ఉన్నాడు, అనుకూలమే. రవి అనుకూలంగానే ఉంటాడు. అయితే కుజుడు కూడా అనుకూలంగానే ఉంటాడు అని చెప్పచ్చు. సప్తమాధిపతి 3లో అనుకూలంగానే ఉంటాడు. కాకపోతే తులారాశి వారికి 6లో శని కూడా ఉన్నాడు, అక్కడ అనుకూలంగానే. 5లో రాహు అనుకూలంగా లేడు. ఇక తులారాశి వారికి 9లో గురువు కూడా అనుకూలంగానే ఉన్నా కానీ ఈరోజు చంద్రం ఆధారిత ఫలితంగా భాగస్వామ్యాలలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో కానీ, భాగస్వామి జీవిత భాగస్వామి విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు పడేది ఎదురు కావచ్చు అనేది సూచిస్తుంది. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆలోచించాలి అనేది చెప్పటం. ఎందుకంటే తులారాశి వారికి సప్తమంలో భరణీ నక్షత్రం మీద మేజర్గా సంచారం జరుగుతుంది. భరణీ నక్షత్రం మీద శుక్రుడు అధిపతి. ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడు 7కి అంత అనుకూలం కాదు. కాబట్టి భాగస్వామ్యాలలో తప్పనిసరిగా ఈరోజు కొద్దిపాటి మనస్పర్ధలు కానీ, జాగ్రత్తలు కానీ చాలా అవసరం. మనస్పర్ధలు వచ్చేదానికి అవసరం, చాలా సహనం అవసరం ఈరోజు అనేది. అంటే ఒంటరి ప్రయాణాలు అయితే ఈరోజు వీరు మానుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పటం. ఈ విధమైన అననుకూలతలే ఉన్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారు. ఇక తదుపరి వృశ్చిక రాశిని అనుసరించి 6లో చంద్ర సంచారం జరుగుతుంది.
ఆరులో చంద్ర సంచారం, రాశ్యాధిపతి కుజుడే. ఇక ద్వితీయంలో కుజుడు ఉన్న ద్వితీయంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు. రవి కుజులు అనుకూలించుకుని రాశ్యాధిపతి, కానీ ద్వితీయం మీద గురిని దృష్టి ఉంది కాబట్టి 4 గ్రహాలు శుభత్వం పొందుతాయి అనేది చెప్పచ్చు. ఈరోజు వీరికి శత్రువులపై విజయం సాధిస్తారు. 6లో సంచారానికి రుణ రోగ శత్రు 6వ స్థానం కాబట్టి ఉద్యోగంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిన్నటి మీద ఈరోజు వీరికి రుణాలు ఏమైనా ఉంటే తీర్చే స్తోమత వస్తుంది, తీరుస్తారు అనేది చెప్పచ్చు. ఇక రోజువారీ పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి వీరికి. ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ఇక తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పంచమంలో. అయితే విద్యా సంబంధిత విషయాలలో విజయం సాధిస్తారు. పంచమాధిపతి రాశిలోనే, ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇక విద్యా సంబంధిత విషయాలలో కాబట్టి విద్యార్థులు చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది ఈరోజు. వాటికి ఎప్పుడో రాసిన ఫలితాలు కూడా ఈరోజు మంచి రిజల్ట్ రావచ్చు అనేది చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాలకైతే మాత్రం ప్రేమికులకి చాలా అనువైన రోజు, ప్రేమ వ్యవహారాలకి మంచి రోజుగా ఉంది. అయితే సృజనాత్మక రంగాలు అంటే క్రియేటివిటీ రంగాల్లో వారికి పంచమం క్రియేటివిటీ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు అనేది చెప్పటం. ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది అనేది చెప్పచ్చు. ఇక వ్యయస్థానంలో 4 గ్రహాలు సంచారం చేస్తున్నా అక్కడ శుక్రుడు ఒక మాదిరిగా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక ఫారిన్ రిలేటెడ్గా విషయాలకి కానీ, దూర ప్రాంతాల విషయాలకి కానీ ఈ విధమైన కొంచెం అనుకూలతలున్నా అసలు ఆ కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది ఈ మకర రాశి వారికి. ఎందుకంటే రాశ్యాధిపతి తృతీయంలో యోగిస్తున్నాడు బాగానే. అయితే తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు 4లో సంచారానికి. స్థిరాస్తులు 4 తల్లి, చంద్రుడు తల్లికి కారకుడు, మాతృకారకుడు కాబట్టి ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలు అయితే ఈరోజు మకర రాశి వారికి బాగా లాభిస్తాయి అనేది చెప్పచ్చు. ఇంటికి సంబంధించిన పనులలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఇంటిలో నెలకొంటుంది, ఆనందంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి. కుంభరాశిని అనుసరించి ఇందాక మకర రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం కదా, మాతృది అని చెప్పుకున్నాము. అలాగే ఆస్తులు కొనుగోలు అమ్మకాలు అని చెప్పుకున్నాము. ఇప్పుడు కుంభరాశికి తృతీయంలో చంద్ర సంచారం. తృతీయంలో చంద్ర సంచారం అంటే చిన్న ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది ఈరోజు, ఉండొచ్చు. అవి లాభిస్తాయి, బాగానే లాభదాయకంగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక తోబుట్టువులతో సంబంధాలు, ఫ్రెండ్స్తోనూ ఇరుగు పొరువారితోనూ వీరన్నిటితో కూడా మంచి అనుకూలతలే ఉంటాయి. ఏదన్నా చిన్నపాటి అపార్థాలన్నా తొలగి మెరుగుపడతాయి సంబంధాలు అనేది చెప్పవచ్చు. ఇక కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మంచి సమయం. పనులలో విజయం సాధించడానికి కూడా కృషి అవసరం. కాకపోతే ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి కాబట్టి కృషి చేయండి, సాధించండి ఫలితాలు. ఇక మీనరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. రాశిలోనే శని సంచారం, 4లో గురు సంచారం, ఇక 10లో 4 గ్రహాల కూటమి అక్కడ. అయితే ద్వితీయాధిపతి కుజుడు 10లో యోగిస్తున్నాడు బాగానే. అలాగే 6వ అధిపతి రవి కూడా 10లో యోగిస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి బాగానే అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యుల నుండి అయితే ముఖ్యంగా సపోర్ట్ లభిస్తుంది వీరికి. ఈరోజు మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు అనేది చెప్పచ్చు. నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా వీరు ప్లాన్ చేస్తూ ఉంటారు, అన్వేషిస్తారు, ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా మనకి ఏ మార్గంలో వెళ్తే ఏ విధంగా అనేది వివిధ ఆదాయ మార్గాలు ఆలోచిస్తారు. ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం వీరికి. ఈరోజు కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి. ఆహార పానీయాలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మేషం నుండి మీనం వరకు కూడా చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక సాధారణ పరిహారాలు చూద్దాము.
ఈ ఈరోజు శివుడిని లేదా అమ్మవారిని ఆరాధించటం శుభకరం అనేది చెప్పటం జరుగుతుంది అన్ని రాసుల వారికి కూడా. చంద్రుడికి ప్రార్థన చేయటం, చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించటం, ఇది గాయత్రి చంద్ర గాయత్రి మంత్రం ఉంటుంది కదా, ఓం క్షీరపుత్రాయ విద్మహే మహానీయాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే చంద్ర గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించిన చాలా ప్రతికూలతలకి రక్ష అనేది చెప్పటం జరుగుతుంది. ఇక పేదలకి దానం చేయటం, అర్హులైన వారికి బియ్యం, పాలు లేదా వెండి వస్తువులను దానం చేయటం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఈ రాశులు ఇదే గ్రహస్థితి జన్మ రాశిలో గనక జన్మ జాతకంలో కనుక ఉన్నవారైతే ఈ పరిహారాలు చేసుకోవచ్చు, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఎవరెవరు ఈరోజు ఎక్కువ ఈ ప్రభావాలకి ఎవరెవరికి ఏ విషయాలకు ఉంటాయి అంటే కనుక మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశుల వారికి వారు ప్రయాణాలలో మరియు ఇక ఆర్థిక వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ఈ 4 రాశుల వారు కూడా జాగ్రత్త తీసుకుంటూ వేగం నియంత్రించుకుంటూ ముందుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి అననుకూలతలే ఉన్నాయి ప్రయాణాలలో ఈ 4 రాశుల వారికి. మరొకసారి చెప్తున్నాను, మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి ఈ 4 రాశుల వారికి కూడా కొద్దిపాటి అప్రమత్తంగా ఉండండి అనేది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. శుభం.